పని వేరు, అక్కడ చేసే పని వేరా? ఇక్కడ చెప్పిందయితే పెయింటర్ ఓన్లీ పెయింటింగ్ ఎయ్యాలి. హెల్పర్ ఓన్లీ హెల్ప్ చేయాలి. పెయింటింగ్ ఎయ్యక్కర్లేదన్నారు. హుహు. అక్కడికెళ్ళిన తర్వాత పెయింటర్ తోటి డబ్బాలు మోయించడం, ముక్కు బస్తాలు మోయించడం జరుగుతుంది. హెల్పర్‌లతోటేమో మొక్కులు పెట్టించడమో, పెయింట్లు చేయించడమో అయి జరుగుతుందండి. అయితే ఏజెంట్‌తో మాట్లాడితే ఈమెయిల్ పెట్టాము. పనికెళ్ళాలి. యథావిధిగా పనికెళ్ళాలి. పనికి వెళ్తే అవుతది ఇదని అన్నారు. ఒక వారం రోజులు పనికెళ్లారండి. ఇంకా వారం రోజుల తర్వాత నుంచి ఇంక మేము చేయలేము బాబు ఇలాగ ఉంటాయని మా వల్ల అవ్వదు. ఆళ్ళేసి వాళ్ళ రూమ్‌లో కూర్చున్నారు. అయితే తర్వాత మా బావగారును, మా ఏజెంట్లు లీలాప్రసాద్ అన్న ఆయన రత్తయ్య గారి ఆఫీస్ దగ్గరికెళ్ళి ఇలాగ ఇలాగ అని చెప్తే, "అలా ఉండదు. మీ వోళ్ళు ఏదో చెప్తున్నారు. మీరు నమ్మేత్తన్నారు" అయ్యని అని చెప్పారండి. మేము ఈమెయిల్ పెడుతున్నాము. ఇక నుంచి అలా జరగదని చెప్పారు. మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది. మా వోళ్ళు ఇంక బ్రుస్కోట్ కంపెనీ అనేసి ఇక్కడి నుంచేమో బ్రుస్కోట్ కంపెనీ అని చెప్పారు వీసా మీద. అక్కడికెళ్ళిన ఫేవరెట్ ప్లస్ అయింది కంపెనీ. అది పాయింట్లు తీయడం, లేబర్ ఆఫీస్‌కెళ్తే ఎంప్రెస్ ఇండియన్ అంటే ఆళ్ళక్కడ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారండి? వాళ్ళకక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే తినడానికి తిండి లేదు. పడుకోవడానికి లేదండి. నిన్న 2 రోజుల నుంచి వాళ్ళు రోడ్డు మీదే ఉంటున్నారు. రోడ్డు మీద బయటికి గెంటేయడం అనేది జరిగిందండి. రత్తయ్య గారు కూడా ఇప్పుడు దుబాయ్‌లోనే ఉన్నారు. ఆయన్నడిగితే నాకు సంబంధం లేదు. నేనెళ్లి ఆఫీసులతోటి మాట్లాడేసాను అనన్నారు. రత్తయ్య గారు చెప్పిన మాట ప్రకారం అయితే ఈళ్ళు డ్యూటీకి వెళ్ళాలని చెప్పారు. బుధవారం రత్తయ్య గారు దుబాయ్ ఎళ్ళడం జరిగింది. గురువారం ఇలా యథావిధిగా డ్యూటీకెళ్లారు. గురువారం మార్నింగ్ ఏదో పార్సెల్ కట్టుకొని డ్యూటీకెళ్దాం అనుకున్న టైంలో రూమ్‌మేట్స్ వచ్చేసి ఖాళీ చేసేయండి మీ ఆఫీసరు రెంట్ కట్టట్లేదు మాకు. మీరింక ఖాళీ చేసి బయటికెళ్ళిపోవాలనేసి బ్యాగులు కూడా తీసుకోనివ్వకుండా బయటికి గెంటేసారంటండి ఈళ్ళని. ఆఫీసు క్యాంపస్ ఆయన్ని అడిగితే, "మాకు సంబంధం లేదు. మీరు అత్తయ్య గట్ట ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళని మీరు అడగండి" అని చెప్పారంట. రత్తయ్యకి ఫోను చేస్తే, "నాకు సంబంధం లేదు. నేను ఆఫీసులతోటి మాట్లాడేసాను. ఇంక మీరేం చేసుకుంటారో చేసుకోండి" అన్నారు. వీళ్ళైతే ప్రస్తుతానికి రోడ్ల మీదండి ఎలా పడితే అలాగ ఉన్నారండి. ఈళ్ళ పరిస్థితి అస్సలు బాగోలేదు. వాళ్ళని చూస్తుంటే మాకేం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఏ విధంగానైనా సరే మా వోళ్ళని మాకు తీసుకొచ్చి అప్పచెప్పితే సరిపోతది.